మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నడవాలనే ఆశ ఉంది. దేవునితో పూర్తి సమయము గడపాలనే ఆశ ఉంది. దేవుని కోసమే జీవించాలని ఆశ ఉంది. కానీ ఎక్కడో నీ పాపము నిన్ను అడ్డుకుంటూ ఉంటున్నదా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను నీ ప్రతి అపవిత్రతను పోగొట్టి నిన్ను రక్షించెదను. ఆమెన్. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుడు నిన్ను రక్షించబోతూ ఉంటున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి రక్షించి ప్రతి అపవిత్రత నుండి నిన్ను దూరం చేయబోతూ ఉంటున్నాడు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక భయపడనక్కర్లేదు. నువ్వు ఆయనతో జీవించబోతున్నావు. నీవు ఆయనతో నడవబోతున్నావు. నీవు ఆయనతో సమయం గడపబోతున్నావు. ఆమెన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎవరైతే ఆశ కలిగిన ఉంటున్నారో ప్రభువా, నీతో గడపాలని, నీతో నడవాలని ప్రభువా, అటువంటి బిడ్డలకు ఏదైతే వారి అపవిత్రత అడ్డంగా ఉన్నదో యేసు నామములో దానిని తొలగించి వారిని నీతో కలుపుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.